నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు టాటా కంపెనీస్ లిస్ట్ ఒకటి ఉంది. టాటా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, ఏం పెరుగుతున్నాయి. టాటా గ్రూప్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. అంటే పెరగడం మొదలు పెడితే టాటా గ్రూప్ వాల్యూ ఉన్నా లేకున్నా కానీ పెరుగుతూ వస్తున్నాయి. అవేమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఆ కంపెనీలు ఏమేంటి అనేది తెలిస్తే మీకు తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. రాబోయే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టాటా కంపెనీ అన్ని షేర్లు కూడా బాగా గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి, బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు వెబ్సైటు నేను ఓపెన్ చేసిన screener.inలో వాచ్ లిస్ట్లో టాటా కంపెనీస్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. ఇవి మీకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ముందు screener.inలోకి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వాచ్ లిస్ట్ ఉంటుంది. వాచ్ లిస్ట్లో మీరు టాటా గ్రూప్ లిస్ట్ అంతా కూడా ఎంటర్ చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ మీకు ఎలా వస్తాయి ఏంటిది అనేది దాంట్లో ఉంటుందన్నమాట. అంటే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాలమ్స్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి. కాలమ్స్ అన్నీ ఎడిట్ చేసుకున్నాకనే మీరు ఎంటర్ చేస్తే మీకు ఇవి చూపిస్తాయి అన్నమాట. చాలా కాలమ్స్ ఉంటాయి, హండ్రెడ్స్లో ఉంటాయి కాలమ్స్. అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిటు, డిఐఏలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రమోటర్ స్టేక్స్, ప్లెడ్జ్లు, డెట్లు, ఏవైతే మ్యూచువల్ మన ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు ఎంత వాటా ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, ఇయర్లీ హై ఎంత, ఇయర్లీ లో ఎంత, ఇలా మొత్తం ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచినాము కాబట్టి మీకు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే టాటా కంపెనీ లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో మీకు ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, ప్రైస్ విషయంలో తీసుకోవచ్చు, ప్రాఫిట్ రూపంలో తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకోవచ్చు, తర్వాత నేమ్ వైజు A to Z తీసుకోవచ్చు, Z to A తీసుకోవచ్చు, అసెండింగ్ తీసుకోవచ్చు, డిసెండింగ్ తీసుకోవచ్చు, ఆరోహణ అవరోహణ. ఈ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే లో ప్రైస్ నుంచి హై ప్రైస్ తీసుకోవచ్చు, హై ప్రైస్ నుంచి లో ప్రైస్ తీసుకోవచ్చు, A to Z తీసుకోవచ్చు, Z to A తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి మీకు స్టార్టింగ్ తీసుకుంటున్నాం. ఏవైతే ఇండియన్ హోటల్స్ ఉంది, ఇండియన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో మన వీళ్ళదే అనమాట. టాటా గ్రూపు, నెల్కో, టాటా అడ్వాన్స్డ్, తర్వాత టాటా కెమికల్, టాటా కాఫీ, టాటా కమ్యూనికేషన్, టాటా కన్జ్యూమర్, టాటా ఎలక్సీ, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మెటాలిక్స్, టాటా మోటార్స్, డివిఆర్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా ఎలక్సీ, టాటా కన్జ్యూమర్, టాటా పవర్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్. ఇవి 20 కంపెనీలు మీకు టాటా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి. మనం ఏం చూడాలి అంటే మనకి ప్రైస్ కావాలంటే ప్రైస్ చూసుకోవాలి. ఉదాహరణకి లో ప్రైస్ నుంచి హై ప్రైసు, హై ప్రైస్ నుంచి లో ప్రైసు. ఇప్పుడు ఉదాహరణకి హై ప్రైస్ వచ్చి టాటా ఎలక్సీ నెంబర్ 1 ఉంది, 9,290 రూపాయలు ఉంది. లాభం ఇప్పుడు ప్రజెంట్ విత్ ఇన్ 1 ఇయర్లోనే చాలా ఇది పెరగడం జరిగింది. టాటా ఎలక్సీ మీకు ఉదాహరణకి ఇప్పుడు టాటా ఎలక్సీ నేను స్క్రిప్ట్ గ్రాఫ్ పెడుతున్నా. టాటా మీకు గ్రాఫ్ కావాలనుకుంటే చార్టింగ్లో ఉన్నాయి, ఐ చార్ట్స్లో ఉన్నాయి. తర్వాత ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి మీరు గ్రాఫ్ చూడొచ్చు. మీకు దేంట్లో అయినా గ్రాఫులు కనపడతాయి. టాటా ఎలక్సీ ఇది మీరు సింపుల్గా ఏం లేదు, ఇన్ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి టాటా గ్రూప్ షేర్ల వరకు డైలీ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండి ఏవైతే లోకి వస్తాయో ఇక్కడ డైరెక్ట్గా బై సిగ్నల్ చూపిస్తుంటుంది, సెల్ సిగ్నల్ చూపిస్తుంది, అప్ యారో డౌన్ యారో కూడా చూపిస్తుంటుంది. అప్పుడు మీరు బై వచ్చినప్పుడు ఏదైతే టాటా గ్రూప్ 20 కంపెనీలు ఉన్నాయో 20 కంపెనీల్లో ఏ స్క్రిప్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తుంటారో ఫాలో అవుతారో దాన్ని బైక్ రాగానే మీరు బై చేయొచ్చు. సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది 10%, 20%, 30% ఎక్కడైతే పైకి వెళ్ళిపోయినాక మరలా అది రివర్స్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే టర్న్ అరౌండ్ అవుతుంది అంటే ఏంది, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటాం. సపోర్ట్ అంటే పెరగడానికి రెడీగా ఉంది, రెసిస్టెన్స్ అంటే పడడానికి రెడీగా ఉంది. బై చూపిస్తుంది సపోర్ట్కి వచ్చినప్పుడు, రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు సాఫ్ట్వేరే సెల్ చూపిస్తుంది. ఇప్పుడు టాటా ఎలక్సీ ఆల్రెడీ ఈరోజు కూడా 300 రూపాయలు పెరగడం జరిగింది టాటా ఎలక్సీ. అలా మనం ఒక్కొక్క స్క్రిప్ట్ని మీరు చూడగలిగితే నెక్స్ట్ అంటే ప్రైస్ నుంచి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ టాటా ఎలక్సీ హై ప్రైస్ నుంచి 9,290 రూపాయలు ఉంది. తర్వాత టీసీఎస్ వచ్చి 3,744, తర్వాత టైటాన్, తర్వాత టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా స్టీలు, ఇలా మనము ట్రెంట్, వోల్టాస్
ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీలు. టాటా గ్రూపు ఇప్పుడు టాటా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు లీడింగ్‌లో ఉన్నది. నెక్స్టు మీరు ప్రైస్ విషయంలో కూడా చూసుకోవచ్చు. ఉదాహరణకి కరెంట్ మార్కెట్ ప్రైసు అంటే లో నుంచి హైకి. ఉదాహరణకి ఇప్పుడు సింపుల్‌గా మీరు చిన్న ప్రైస్ కావాలనుకోండి. చిన్న ప్రైస్ అనేటప్పటికి టాటా టెలి ఉంది. అది రూ. 166.85 రూ. 167. అయితే కంపెనీ వచ్చి మళ్ళీ ప్రాఫిట్ చూసుకోవాలి. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ మైనస్ 1,196 కోట్ల నష్టాల్లో ఉంది టాటా టెలి. ఇప్పుడు కూడా మళ్ళీ 1,222 కోట్ల నష్టాల్లో ఉంది. మీరేం చేయాలి? నష్టాల్లో ఉన్న కంపెనీ జోలికి పోకుండా లాభాల్లో ఉన్న టాటా గ్రూప్‌లోనే మళ్ళీ ఇప్పుడు టాటా గ్రూప్ పెరిగిన రోజు అన్నీ పెరుగుతాయి. టాటా టెలి కూడా పెరుగుతది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీ పెరిగినంత మాత్రాన అది వాల్యూ ఉన్నట్టు కాదు. కాకపోతే టాటా గ్రూప్ తోటి మూవ్ అయింది. మళ్ళీ పడేటప్పుడు అది కూడా పడే అవకాశాలుంటాయి. కానీ వాల్యూ ఉన్న షేరు పడేటప్పుడు తక్కువ పడుతుంది. వాల్యూ లేనిది లాస్‌లో ఉన్న కంపెనీ ఎక్కువ పడుతుంది. కాబట్టి టాటా గ్రూప్ అని చెప్పేసి గుడ్డిగా కొనకుండా టాటా గ్రూప్‌లో ఏవైతే ప్రాఫిట్స్ ఉంటాయో, ఏవైతే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్స్‌ని మీరు పెరిగేటప్పుడు కొనుక్కోవచ్చు. గ్రాఫ్‌ని అదే ఫాలో అవ్వచ్చు. పడేటప్పుడు కూడా అవి తక్కువ పడతాయన్నమాట. ఇప్పుడు టాటా టెలి ఉంది, లాస్‌లో ఉంది. టాటా మోటార్స్ డీవీఆర్ ఉంది, అది లాస్‌లోనే ఉంది. టాటా కాఫీ ఓకే. టాటా కాఫీ ఇప్పుడు పోయి టాటా కన్జ్యూమర్‌లోకి మెర్జ్ అయిపోయింది. కాబట్టి టాటా కాఫీ మీరు నెక్స్ట్ టాటా కాఫీ షేర్లకి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు వస్తాయి. కాబట్టి టాటా కాఫీ ఆ ప్రో రేటా ఉంటుంది. ఇన్ని షేర్లకి ఇన్ని షేర్లు అనేది డేట్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరలా వాళ్ళకు ఒక డేట్ ఇస్తారు. టాటా కాఫీ షేర్లు తీసుకెళ్ళి మళ్ళీ టాటా కన్జ్యూమరు ఏవైతే షేర్లు ప్రో రేటా ఉందో అలాట్మెంట్ బేసిస్ ఉందో ఇన్ని షేర్లకి ఇన్ని షేర్లు అని ఒక రికార్డ్ డేట్ ఇస్తారు. ఆ రికార్డ్ డేట్ లోపల మీరు కనుక టాటా కాఫీ షేర్లు ఉంటే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు మీకు కొత్తవి డీమ్యాట్లోకి మారిపోతాయి. కాబట్టి టాటా కాఫీ ఓకే పర్లేదు. ఇక తర్వాత ఇండియన్ హోటల్ లాస్‌లోనే ఉంది. అయితే లాస్ తక్కువలో ఉంది ఇండియన్ హోటలు. దానికి ఈ మధ్య గుడ్ న్యూస్ రావడం జరిగింది. తర్వాత టాటా పవర్ ఓకే. ఇప్పుడు పవర్ సెక్టార్‌కి రేపు బడ్జెట్‌లో కూడా రాయితీలున్నాయి. టాటా పవర్ సెక్టార్ ఓకే. తర్వాత టాటా మోటార్స్ కూడా ఓకే. టాటా మోటార్స్ మైనస్‌లో ఉన్నా కానీ ఏం కాదు. జాగ్వార్ సేల్స్‌ని బట్టి రెండోది టాటా మోటార్సు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఒకవేళ మీకు అటువంటి డౌట్ ఉందంటే దాన్ని వదిలేయండి. ప్రాఫిట్‌లో ఉన్నాయే చూసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు టాటా పవర్ ప్రాఫిట్‌లో ఉంది. తర్వాత నెల్కో చిన్నప్పుడు రేడియోలు ఉన్నాయి. నెల్కో సేమ్ అదే కంపెనీ టాటా వాళ్ళే వాళ్ళు. తర్వాత టాటా స్టీల్ లాంగ్ ఉంది, బాగుంది. 572కి 1000 కోట్లు వస్తుంది. అది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. తర్వాత టాటా కన్జ్యూమర్ ఓకే. ఇప్పుడు టాటా కాఫీ కలిసిపోతుంది కాబట్టి అది ఓకే. తర్వాత టాటా మెటాలిక్స్ ఉంది. తర్వాత టాటా కెమికల్స్ ఓకే. 256కి 830 కోట్లు వస్తుంది. తర్వాత టాటా కమ్యూనికేషన్ ఓకే. వోల్టాస్ మామూలుగానే ఉంది. ట్రెంట్ టర్న్ అరౌండ్ అయింది. ట్రెంట్ టీఆర్ఈఎన్టీ అంతకుముందు మైనస్‌లో ఉంది. ఇప్పుడు ప్రాఫిట్‌లోకి వస్తుంది. అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. టాటా స్టీల్ మాత్రం మామూలుగా లేదు. 7,490 కోట్ల నుంచి 37,000 5 టైమ్స్ అయింది. టాటా స్టీల్ తగ్గినప్పుడల్లా కొనొచ్చు. ఈ 20లో కూడా. ఎందుకోసం అంటున్నంటే టాటా స్టీలు, భూషణ్ స్టీలు మెర్జ్ అయిపోయింది. అది 7,500 కోట్లు. భూషణ్ స్టీల్ లాభం ఇంకా యాడ్ కాలేదు. ఆ లాభము, ఈ ప్రాఫిటు 2 కలిపితే ఇప్పుడు అది 37,000 7/5 500% 1 ఇయర్‌లోనే గ్రోత్ ఉంది టాటా స్టీల్. అందుకని టాటా స్టీల్ తగ్గినప్పుడల్లా మార్కెట్ ఎప్పుడో ఒకసారి పడ్డప్పుడల్లా కరెక్షన్ వస్తుంది. బోర్డు మీటింగ్ ముందు పడుతుంది. అప్పుడు కనుక మీరు ఎంటర్ అయిపోతే మళ్ళీ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ బాగా తీసుకుపోతారు. యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయి ఏప్రిల్‌లో. అవన్నీ ఈ షేర్లన్నీ బాగా పెరుగుతాయి. టైటాన్ కూడా బాగా ఆల్రెడీ 973 క్రోర్స్ లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 2,227 కోట్లుగా చూపిస్తుంది. టైటాన్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. టీసీఎస్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. టాటా ఎలక్సీ ఒకటి, టాటా స్టీల్ ఒకటి, వోల్టాస్ ఇవన్నీ 20లో ఏవైతే ఉన్నాయో ఒక 5, 6 కంపెనీలు 7, 8 కంపెనీలు మీరు డైలీ కనుక అబ్జర్వ్ చేసి మీరు ఫాలో కనుక అయితే మీకు ఓకే. ఇది టాటా గ్రూప్ యొక్క షేర్లు. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు వస్తున్నాయి మాకు రావట్లేదు అనేది అక్కర్లేదు. స్క్రీనర్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవ్వాలి. అప్పుడే వాచ్ లిస్ట్‌లో మీరు వెళ్ళిపోయి ఎంటర్ చేసుకుంటే తప్ప ఇవన్నీ మీకు రావు. ఇది సింపుల్గా టాటా గ్రూప్ యొక్క స్క్రిప్ట్స్. ఇవి వీళ్ళు గ్రాఫ్లు అవన్నీ కూడా ఫండమెంటల్‌గా అయితే మిగిలిన కాలమ్స్ కూడా చూసుకోవచ్చు. ప్రమోటర్ స్టేక్ ఎంతుంది, ప్లెడ్జ్ ఎంతుంది, రిజర్వ్‌లు ఎంతుంది. నేను ఓన్లీ ఒక నెట్ ప్రాఫిట్ ఒకటి బేస్ అయ్యి చెప్పడం జరుగుతుంది. మిగిలినవి ఉంటాయన్నమాట. పైవట్ రిస్క్ అని డిఐఏలు, క్యాపిటలు, మా ప్రమోటర్ స్టేకు, నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంతుంది, క్వార్టర్లీ ఎంతుంది, మళ్ళీ తర్వాత డెట్టు, ప్లెడ్జు, లాస్టు అంటే రిటర్న్స్ ఎంత ఉన్నాయి 3 ఇయర్స్, 5 ఇయర్స్, డివిడెండ్ ఈల్డ్ ఇవన్నీ కూడా చాలా కాలమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం గమనించవచ్చు. మీరు చూస్తే
ఇవన్నీ ఇవే కాలమ్స్. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇయర్లీ హై ఎంత, 50 డిఎంఏ ఎంత, 200 డిఎంఏ ఎంత, తర్వాత 52 వీక్ ఆల్ టైమ్ హై, ఆర్ఓఈ, ఆర్ఓసి, ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి. ఇవి సింపుల్గా టాటా కంపెనీస్ యొక్క విశ్లేషణ. ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటిది. ఇది అంటే వేరే విధంగా కాదు, ఇది అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఇవంటూ నా నుంచి సపరేట్గా రికమెండేషన్ అంటూ కాదు. టాటా గ్రూప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ఒకవేళ ఏదైనా కొనుక్కోదలుచుకున్నా, అమ్ముకోదలుచుకున్నా, ఏదైనా ఎనాలిసిస్ చేసుకోదలుచుకుంటే మీరు ఓన్గా మళ్ళీ ఎనాలిసిస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు.